నమస్తే, వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జర్నలిస్టుల హక్కుల కోసం TUWJH 143 పోరాటం. అర్హులైన జర్నలిస్టులకు నివేశన స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్. ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు, రాత్రి వేళ టిప్పర్లతో మట్టి తరలింపు, అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం. కాకతీయ వైద్య కళాశాలల్లో ఘనంగా వన మహోత్సవం. 1000కి పైగా మొక్కలు నాటిన పూర్వ విద్యార్థులు, వైద్య విద్యార్థులు. పాలకుర్తిలో ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్న కాంగ్రెస్ శ్రేణులు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, స్వేచ్ఛ పరిరక్షణ కోసం TUWJH 143 నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు నివేశన స్థలాలు, హెల్త్ కార్డులు కల్పించాలని, పెండింగ్ అక్రిడేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, పెన్షన్ అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పరకాల ప్రవీణ్ అధ్యక్షుడిగా, రఘువీర్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేస్తామని నూతన కమిటీ తెలిపింది. అన్న దీంతో పెన్ ఇస్తే పెన్ డైరీ ఒక పెన్ ఇస్తే మనిషిలో పెన్ వీడియో జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం. నా మీద నమ్మకం నుంచి యూనియన్ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు అందరికీ, రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా గారికి, ప్రధాన కార్యదర్శి సామరాజ్ గారికి, ఎందు జిల్లా అధ్యక్షుడు కుల ప్రవీణ్ గారికి అందరికీ ధన్యవాదాలు. రాబో రోజుల్లో యూనియన్ బలోపేతానికి అందరికీ తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు సభ్యత్వ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షుడు అన్నగారికి, ప్రేరణ గారికి, మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు నన్ను ప్రధానకార్య ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో యూనియన్ గురించి పాటుపడతానని, ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నా.
నన్ను ఇంటిని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. మన జర్నలిస్టుల ఐక్యత గురించి ముందుండి పోరాడతానని, ఏ సమస్యకైనా ముందుంటానని హామీస్తున్నాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. టీజీఐసీసీకి కేటాయించిన భూమిలో రాత్రి వేళ మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు టిప్పర్లు తిరుగుతున్నాయని, ఒక్కో టిప్పు మట్టిని 10,000 నుంచి 15,000 వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. టిప్పర్ల రాకపోకలతో రోడ్డు దెబ్బతినడంతో పాటు దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలను వెంటనే అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో 1000కి పైగా మొక్కలు నాటారు. విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలని పూర్వ విద్యార్థి డాక్టర్ దివాకర్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం బాధ్యతగా భావించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి శ్రీధర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, అటవీ శాఖ అధికారులు, ప్రొఫెసర్లు, వైద్యులు, పూర్వ విద్యార్థులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
from Boston, USA. I'm nature Warangal. So I came here to help the environment protection for the Karthimika College, and also I donated 1 lakh rupees for the college for the services. Basically, I came here promoting EB5. EB5 is an investor visa, getting a green card. If you invest 800,000 means 8 crore rupees, invest the infrastructure project, you will get a green card within 1 year to 15 months. And the money will be guaranteed and pay back to you after 3 years. So that's why anyone, doctor, student, engineer, anyone can get a green card, EB5. This is the best plan. Right now, students are facing visa problem, no slots, and visitor visa facing problem. Next 2 years it's going to be tough. So this is the only way. Come to US, you can invest, and your kids can study in the college, and there is a good program. And I'm promoting here Warangal people, and please contact me. My number 95157 07080. This is the best investment program, EB5. And you get a green card, and the money will back to you after 3 years. And the promotion of the project by Warangal Estate. So Popularu, the Warangal project and Warangal results. Let me know if you need help, anything like that. Thank you very much. Give opportunity for all the media. Thank you. Thank you, sir. పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. పలు చోట్ల పూజలు నిర్వహించడంతో పాటు అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు. ఝాన్సీ రెడ్డి ప్రజాసేవకు ప్రాధాన్యమిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పేదలు, బడుగు వర్గాల సంక్షేమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆమె అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. ఝాన్సీ రెడ్డికి ఆయుర ఆరోగ్యాలు కలగాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షించాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సరూర్ నగర్ లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో ఈ ఆందోళన చేపట్టినట్లు నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మూరుకుంట్ల అరవింద్ శర్మ తెలిపారు. పేద ఆడబిడ్డల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు ఇండియాలో నగేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష పూనిందో, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ తెలంగాణ ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తులను ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే ఒక మహత్తరమైన ఆలోచనతో 2001లో ఆయన కళలు కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2014లో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించగానే తెలంగాణను ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలి అని చెప్పి
పేద ఇంటి ఆడబిడ్డలకు భరోసాగా కల్పిస్తూ ఒక పెళ్లి చేయలేని పరిస్థితిలో పేద కుటుంబాలు ఉంటే వాటిని ఆర్థికంగా ఆదుకోవాలి, ఒక మేనమామలాగా ఆ కుటుంబానికి ఒక పెద్ద అండగా ఉండాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఎవ్వరు అడగకముందే, ప్రజలు ఎవ్వరు కూడా అడగకముందే ఆయన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఒక స్కీములు ప్రవేశపెట్టి 50,000 రూపాయలు ఆ పేదింటి ఆడబిడ్డ కళ్యాణానికి ఆయన ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా దాన్ని అంచెలంచెలుగా 1,16,000 రూపాయలు చేసి దాదాపు 13 లక్షల మంది కుటుంబాలకు ఆయన లబ్ధి చేకూర్చిన విషయం మనందరూ కూడా బాగా తెలుసు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ కేసీఆర్ గారి మీద పగబట్టి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలి, తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్తో దూరం చేయాలి అనే ఒక దురుద్దేశపూర్వకంతో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి 2024లో అనుసరించాడో ఆ రోజు నుంచి కేసీఆర్ గారి మీద పగబట్టి కేసీఆర్ గారు మంచి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఏవైతే స్కీములు ఆరంభించాడో అవన్నీ ఒక్కొక్కటి తుడిచిపెట్టుకుపోతున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలి అనే ఒక దురుద్దేశంతో పాలిస్తున్న సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, ఎక్కడ పోయినా నాకు పైసలు లేవు, రూపాయి ఉడతలేదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఖజానాలు, వాళ్ళ కుటుంబ ఖజానా ఏ విధంగా నింపుకుంటుందో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి దీని ద్వారా కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వంలో ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పైసలు లేవు, ఎందుకంటే ఆయన ఎక్కడ పోయినా ఆయన ఇచ్చిన 420 హామీలు 6 దొంగ కూటకు హామీలు ఇస్తే దాంట్లో కళ్యాణ లక్ష్మితో పాటు కేసీఆర్ ఓన్లీ కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం కూడా ఇస్తాను అని హామీ ఇచ్చాడు. ఎక్కడ పోయినా మహిళలు కానీ ప్రజలు కానీ నిలదీస్తూ ఉన్నారు, నువ్వు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నాం, ఆ తులం బంగారం ఏది అని చెప్పి నిలదీస్తూ ఉంటే ఈ తులం బంగారం గొడవలో నన్ను ప్రజలు చీదరించుకుంటున్నారు అని చెప్పేసి ఒక దురుద్దేశపూర్వకంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను రద్దు చేసి తన ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు హైకోర్టులో వాద్యం వేసింది, 3 సార్లు ప్రభుత్వానికి నోటీసు పోయినాయి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎందుకు మీరు రద్దు చేస్తున్నారు అని చెప్పి 3 సార్లు నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి. అయినా కానీ సిపి గారు స్పందించకుండా, కనీసం కౌంటర్ కూడా వేయకుండా, ఈరోజు హైకోర్టు అడిగిన ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్య ధోరణి వహించింది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి రద్దు కావాలి, ఈ పేదింటి మహిళలు ఎవరైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండో వాళ్ళ కోసం మంచి చేసిండో ఆ మంచిని మర్చిపోవాలి, కేసీఆర్ గారు దూరం చేయాలి ప్రజలకు అనే ఒక దురుద్దేశపూర్వకంతో ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఈరోజు నిలిపివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాకు ఇచ్చిన సూచనల మేరకు ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలయ్యేదాకా ఈ బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. ఖచ్చితంగా దాంతోపాటు తులం బంగారం ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి ఏ గల్లీలో పడుకున్నా, ఎక్కడ ఉన్నా ఆయన మా మహిళల ద్వారా తరిమి కొట్టి తులం బంగారం తీసుకునే బాధ్యత ఈ ప్రజలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి వినతి చెప్తా ఉన్నాం, ఈ పోరాటం ఆగదు, మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు, ప్రజల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే తూరుకంటి చందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని చందర్ ఆరోపించారు. రద్దు చేసిన పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోకోకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండకూడదు, ఆత్మహత్యలు ఉండకూడదని ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆనాడు లంబడి తండాలలో అమ్మాయిలను
అమ్ముకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం కొద్ది పేదరం కాకూడదని కళ్యాణ లక్ష్మి సాదక్ ముబారక్ పథకాన్ని ప్రవేశపెడితే ఈ రోజు ఈ యొక్క చేతగాని ప్రభుత్వం ఇవాళ ఆ యొక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేటువంటి కుట్ర చేస్తున్నది. ఇప్పటికే రైతు బీమా పథకము పోయింది. ఈ విధంగా ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇవాళ రద్దు చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ నంగరాజి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ చీదరించుకున్నటువంటి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు షాదీ ముబారక్ ను అదే విధంగా కళ్యాణ లక్ష్మిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పథకాన్ని పునరుద్ధరించకుంటే ఎమ్మెల్యే కాంపాకులను ముట్టడిస్తా. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండకూడదు, ఆత్మహత్యలు ఉండకూడదని ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆనాడు లంబడి తండాలలో అమ్మాయిలను అమ్ముకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం కొద్ది పేదరం కాకూడదని కళ్యాణ లక్ష్మి సాదక్ ముబారక్ పథకాన్ని ప్రవేశపెడితే ఈ రోజు ఈ యొక్క చేతగాని ప్రభుత్వం ఇవాళ ఆ యొక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేటువంటి కుట్ర చేస్తున్నది. ఇప్పటికే రైతు బీమా పథకము పోయింది. ఈ విధంగా ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇవాళ రద్దు చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ నంగరాజి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ చీదరించుకున్నటువంటి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు షాదీ ముబారక్ ను అదే విధంగా కళ్యాణ లక్ష్మిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పథకాన్ని పునరుద్ధరించకుంటే ఎమ్మెల్యే కాంపాకులను ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను వాడాలలో గల్లీలలో తిరగకుండా చేస్తాం. మహిళలారా, అక్కలారా, మీరందరూ కూడా ఇలా ఈ ఎమ్మెల్యేలను నిలదీయాలి, ఈ యొక్క మోసపూరితమైనటువంటి నాయకులను నిలదీయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. జర్నలిస్టుల హక్కుల కోసం TUWJH 143 పోరాటం. అర్హులైన జర్నలిస్టులకు నివేశన స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్. ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు, రాత్రి వేళ టిప్పర్లతో మట్టి తరలింపు, అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం. కాకతీయ వైద్య కళాశాలల్లో ఘనంగా వన మహోత్సవం. 1000కి పైగా మొక్కలు నాటిన పూర్వ విద్యార్థులు, వైద్య విద్యార్థులు. పాలకుర్తిలో ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్న కాంగ్రెస్ శ్రేణులు. మరో బులెటిన్ తో మళ్ళీ మేము చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్మీ సమాధి.